దేవేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్ సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాధ్యం. అద్భుతమైనటువంటి శ్లోకము, భక్తి యోగము, భగవద్గీత. చూడండి, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి శ్లోకమ్మ. ఇది అందరూ కూడా బాగా శ్రద్ధగా 1-2 సార్లు బాగా విని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టాలి. ఏం చెప్పబడతా ఉందంటే తాత్పర్యం చూడండి. ఆ పరతత్వమును సాక్షాత్కారము చేసుకొనినటువంటి యోగి, చూడండి, ఆ పరతత్వం అంటే మనకు భక్తి యోగంలో ముందర చెప్పాడు, భగవంతుడు అంటే ఎలా ఉంటాడనే విషయంగా చెప్పాడు. ఆ పరతత్వాన్ని సాక్షాత్కారం చేసుకున్నటువంటి యోగి వేద పాఠం వలన కలుగు ఫలమును, చూడండి, యోగి ఎలా ఉంటాడో చెప్తున్నాడు. అంటే భగవంతుని సాక్షాత్కారం చేసుకున్న తర్వాత ఆ యోగి ఎలా ఉంటాడంటే వేద పాఠం వలన కలుగు ఫలం అంటే వేదమును అధ్యయనము చేయడము, అలాగే ఇతరులకు ఉపదేశం చేయడము, దానివల్ల వచ్చేటటువంటి ఫలము, యజ్ఞ అనుష్ఠానం వలన లభించు పుణ్యమును, తర్వాత అతను యజ్ఞము చేస్తూ ఉంటాడు. ఆ యోగి యజ్ఞము చేస్తుంటాడు, ఆ యొక్క యజ్ఞములు కూడా చేయిస్తుంటాడు. అట్లా దానివల్ల వచ్చేటటువంటి పుణ్యమును, చూడండి, ఇక్కడ యజ్ఞం చేస్తే పుణ్యం వస్తుందనే విషయం కృష్ణుడు తెలియజేస్తున్నాడు. దానివల్ల కలిగేటటువంటి పుణ్యమును, తపస్సుతో పొందు శుభమును, చూడండి, ఇక్కడ తపస్సు అంటే ద్వంద్వములను సహించడం, ధర్మకార్యములను చేస్తూ ఉండడం, ధర్మకార్యాలను ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తూ ఉండడము తపస్సు ఎల్లప్పుడూ. అలా తపస్సు వల్ల కలిగేటటువంటి శుభమును, దానాదులచే లభించు సుఖమును, చూడండి, ఇక్కడ 4 పాయింట్లు చాలా అద్భుతంగా చెప్పాడు. మొట్టమొదట వేద పఠనము వలన కలిగేటటువంటి ఫలం ఒకటి, తర్వాత యజ్ఞముల వల్ల కలిగేటటువంటి పుణ్యము, అలాగే తపస్సు వల్ల కలిగేటటువంటి శుభము, అలాగే దానము చేయడం వల్ల కలిగేటటువంటి సుఖము, వీటన్నిటినీ మరచి ఆ పరతత్వమునే పొందును. ఇవన్నీ అతనికి కోరుకోడు, దీనివల్ల ఇవన్నీ వస్తాయి, కానీ ఇవి అన్నీ అతను కోరడు, ఆ పరతత్వాన్నే పొందును. ఇవన్నీ కూడా అన్నిటినీ మరచి, అంటే అతను ఇవన్నీ కోరకుండా ఆ పరతత్వాన్నే పొందును. ఇతరము అతనికి రుచింపదు. ఇంకా పరతత్వము ఒక్కసారి సాక్షాత్కారం చేసుకున్నటువంటి వాడికి ఇవన్నీ కూడా రుచి అనిపించవు అని చెప్తున్నాడు. అన్యము అతనిని ఆకర్షించదు. ఇంకా ఏది ఈ సృష్టిలో ఏ పదార్థము కానీ ఏది కూడా అతన్ని ఆకర్షించలేదు. పరతత్వ సాక్షాత్కారం చేసుకున్నటువంటి యోగికి ఇతరములు ఏవి కూడా రుచించవు, ఆకర్షించవు. దానికి మించిన ఆనందము వసంగునది ఇంకొకటి లేదు. పరతత్వ ప్రాప్తి కలిగిన మీదట సర్వము విస్మరించునని భావము. ఓం.